హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి మనకు ఐడిబిఐ నుంచి మనకు ఈ అసిస్టెంట్ మేనేజర్ మరియు జేఏఎం జామ్ అంటే జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ సంబంధించి మనకు అసిస్టెంట్ మేనేజర్ నుంచి మనకు 200 పోస్టులు, జేఎం నుంచి మనకు 1100 వేకెన్సీస్, మొత్తం 1300 వేకెన్సీస్తో కొత్తగా బ్యాంకింగ్ రంగంలో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మరి దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా ఏజ్ ఎంత ఉండాలి, లాస్ట్ డేట్ ఏమి, ఎక్స్పీరియన్స్ అనే అవసరం ఉందా, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఇంటర్వ్యూ ఉందా, నెగిటివ్ మార్క్ దేనికి ఉంది, దేనికి నెగిటివ్ మార్క్ లేదు, కంప్లీట్ వివరాలన్నీ కూడా చూస్తున్నాం. ఇక్కడ రెండు రకాల పోస్టులు ఉన్నాయి, కానీ ఒకదానికి నెగిటివ్ మార్క్ ఉంది, ఒకదానికి నెగిటివ్ మార్క్ లేదు. మరి దేనికి ఉంది అవన్నీ కూడా ఇక్కడ చూద్దాం. మరి ఎవరైనా సరే బ్యాంక్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నట్టయితే బాగా ప్రిపేర్ కొనసాగించండి. ఎందుకంటే అది తొందరలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఐబీపీఎస్ ఆల్రెడీ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. సో దాంతోపాటుగా ఈపీఎఫ్ఓ నుంచి కూడా భారీ సంఖ్యలో వేకెన్సీస్ రాబోతున్నాయి. కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా భావించండి. ఆ తర్వాత సమయం ఉండదు. ఇది కూడా చూడండి, మనకు నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చింది, ఎగ్జామినేషన్ ఏప్రిల్లోనే ఉంది, 1 మంత్లోనే ఉంది. కాబట్టి ఇక మీదట ఏ ఎగ్జామ్స్ ఇచ్చినా కూడా తర్వాత టైం ఎక్కువ ఉండదు. కాబట్టి మీరు ఇప్పటి నుంచే మీ యొక్క ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మరి చూస్తే ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ సంబంధించి వేకెన్సీస్ అసిస్టెంట్ మేనేజర్ 200 ఉన్నాయి. డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఏజ్ 21 నుంచి 30 ఇయర్స్ వరకు ఉండాలి. యాజ్ ఆన్ 1 మార్చ్ 2026. ఓబీసీ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి ఓబీసీకి +3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి సంబంధించి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. మరి కంపల్సరీగా దీనికి మాత్రం అసిస్టెంట్ మేనేజర్కి అయితే మాత్రం 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏదైనా బ్యాంక్, అది పబ్లిక్ సెక్టర్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ కావచ్చు. సో లాస్ట్ డేట్ మనకి ఎప్పుడంటే 19th మార్చ్ 2026 నాడు లాస్ట్ డేట్ ఉంటుంది. ఎగ్జామినేషన్ ఏప్రిల్ 12th 2026 నాడు మనకి ఎగ్జామ్ అనేది ఉండబోతా ఉంది. అంటే సమయం ఎక్కువ లేదు, చూడండి 1 మంత్ ఉంది. ఈ రోజును చూసుకుంటే ఈరోజు డేట్ 9th. సో 1 మంత్లోనే ఎగ్జామ్ ఉందన్నమాట. ఆ తర్వాత చూస్తే మనకు సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉందంటే, ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత సెలక్షన్ అయిన వాళ్ళకి మెడికల్ అనేది ఉంటుంది. ఈ ఎగ్జామ్కి సంబంధించి మనకు లాజికల్ రీజనింగ్ అండ్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ వచ్చేసి మనకు 60 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్కులకు ఉంటుంది, 40 మినిట్స్ టైం ఉంది. అదే మాదిరిగా జనరల్ ఇంగ్లీష్కి వచ్చినట్లయితే 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 20 మినిట్స్ టైం ఇచ్చినాడు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి మనకు 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 35 మినిట్స్ ఇవ్వడం జరిగింది టైం. మరి జనరల్ అవేర్నెస్, ఎకానమీ అవేర్నెస్, బ్యాంకింగ్ అవేర్నెస్, కంప్యూటర్ అవేర్నెస్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరంగా చూస్తే 60 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్కులు, 20 నిమిషాలు టైం ఇవ్వడం జరిగింది. మొత్తం మీద మనకు 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్కులకు ఉంటుంది. తర్వాత 120 మినిట్స్ టైంలో మనకు 100 అవర్స్ టైం మనకి ఇస్తున్నారు అనమాట. ఆ తర్వాత మనకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అయితే ఈ యొక్క అసిస్టెంట్ మేనేజర్కి అయితే మాత్రం నెగిటివ్ మార్క్ అనేది లేదు. నెక్స్ట్ చూస్తే జేఏఎం జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ సంబంధించి మొత్తం 1100 వేకెన్సీస్ ఉన్నాయి. డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఏజ్ ఇక్కడ మనకు 20 నుంచి 25 వరకు మాత్రం ఉంటుంది. ఇక్కడైతే మనకు ఏజ్ అనేది 21 నుంచి 30 వరకు అయితే, ఇక్కడ 25కి క్లోజ్ అయిపోతుంది అనమాట. లాస్ట్ డేట్ కూడా సేమ్ 19/3/2026. అసిస్టెంట్ మేనేజర్కైనా జేఎంకైనా సేమ్ లాస్ట్ డేట్. ఎగ్జామ్ కూడా సేమే 12/4/2026. మరి 2 అప్లై చేసుకోవచ్చు అంటే హ్యాపీగా మనం 2 అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే జేఏఎం అనేది మనకు ఎగ్జామినేషన్ మార్నింగ్ ఉంటుంది, ఏఎం అసిస్టెంట్ మేనేజర్ అనేది మనకు ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉంది. కాబట్టి ఒకే సెంటర్ ఇస్తారు. కాబట్టి హ్యాపీగా మనం 2 కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా మనకు సిబిటి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. దీనికైతే మాత్రం కంపల్సరీగా నెగిటివ్ మార్క్ ఉంది. అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి నెగిటివ్ మార్క్ లేదు, దీనికి సంబంధించి మనకు నెగిటివ్ మార్క్ అనేది ఉంది. మరి చూస్తే ఎగ్జామినేషన్ చూసినట్టయితే సేమ్ స్టేషన్ మనకు అసిస్టెంట్ మేనేజర్కి ఏమైతే ఉందో సిలబస్ ప్యాటర్న్, అదే మరి ఇక్కడ కూడా మనకు ప్యాటర్న్ కూడా ఉంటుంది. ఇక్కడ రీజనింగ్, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ ఇవన్నీ కూడా సేమ్ అక్కడ ఎట్లుంది ఇక్కడ అట్లే ఉంటుంది. మరి 2 కూడా ఒకటే ఎగ్జామ్, 2 ఒకటే ఎగ్జామ్ కాదు. అసిస్టెంట్ మేనేజర్కి అయితే మాత్రం ఎగ్జామినేషన్ మధ్యాహ్నం ఉంటుంది, జేఎంకి అయితే మాత్రం ఎగ్జామినేషన్ మార్నింగ్ ఉంటుంది. కాబట్టి అదే ప్యాటర్న్ కానీ జేఎం అనేది ఏఎంతో పోల్చుకున్నట్టయితే ఎగ్జామినేషన్ యొక్క లెవెల్ అనేది ఇది తక్కువ, అది కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది ఒకటి తేడా. మరి ఎవరైనా సరే ఈ యొక్క ఐడిబిఐతో పాటుగా మీరు ఎస్బీఐ కానీ లేదా రాబోయే ఐబీఎస్ ఎగ్జామ్స్ కానీ, ఎస్ఎస్సీ కానీ, రైల్వే ఎగ్జామ్స్ కానీ పోటీ పరీక్షలు రాస్తున్నట్లయితే మీరు ఆఫ్లైన్ కోచింగ్ కలిసిన వాళ్ళు టర్నింగ్ పాయింట్ కోచింగ్ జాయిన్ అయిపోవచ్చు. ఆన్లైన్ కోర్సు కలిసిన వాళ్ళు ఉత్తమ్ సెకండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు బ్యాంక్స్, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ ఉంటుంది. మీకు డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి. అది తొందరలోనే మనకు
ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాబోతున్నాయి, బ్యాంక్స్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి. సో దాంతో ఏపీ హైకోర్టు సంబంధించి రాబోతున్నాయి. జాబ్ క్యాలెండర్ రాబోతోంది ఏపీకి సంబంధించి. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల నుండి గ్రూప్స్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి. కాబట్టి మీ యొక్క చదువుకు ప్రాక్టీస్కు పదును పెట్టి మీరు సక్సెస్ కావాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ.